నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇండియా స్టార్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో ప్రతి మూలన ఉన్న వ్యక్తికి కూడా ఆయన గురించి తెలుసు. ఎందుకంటే ఆయన సాంగ్స్ అంతలా కదిలిస్తాయి. వెస్టర్న్, క్లాసికల్, మెలోడీ, లవ్ ఇలా ఏ జానర్ అయినా సరే రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తాయి. ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఆయన కంపోజ్ చేసిన పాటలను ఇప్పటికీ యూత్ ఎంజాయ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న ఇమేజ్. అయితే రెహమాన్ చాలా ఏళ్లుగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు. అంతేకాదు ఆయన ఒక మూవీకి పని చేస్తే ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే సుమారు 3 రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. పైగా మ్యూజిక్ ను అందించడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రతి సినిమాకు ఏఆర్ అనే లేబుల్ వేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కాస్తన పక్కన పెడితే ఆయన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు, మరీ ముఖ్యంగా మతం మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏఆర్ రెహమాన్ అసలైన ముస్లిం కాదు. నిజం చెప్పాలంటే ఆయన హిందువుగా పుట్టి ఇస్లాం కు మారారు. అలాగే ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. 1980 చివరిలో ఆయన తన పేరును మార్చుకున్నారు. అదే సమయంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆయన మతం మారడానికి గల కారణాలను ఓ షోలో చెప్పారు. తన స్పిరిచువల్ జర్నీ, పేరు మార్పు వెనుక ఉన్న నేపథ్యం ఏంటనేది వివరించారు. అయితే ఆయనతో పాటు ఆయన తల్లి కూడా వారి ఇంటికి వచ్చే హిందువులు సింధూరం లేదా తిలకాన్ని తీసేసి రావాలని చెబుతారట. అంటే సనాతన ధర్మానికి సంబంధించి గుర్తులను ఖచ్చితంగా తొలగించాల్సిందేనని చెప్పేవారని తెలుస్తోంది. ఇక ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఛాన్సెస్ రాకపోవడానికి మతమే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఆయనకు మతంపై ఉన్న అభిప్రాయం ఏంటనేది అర్థమవుతోంది. అయితే ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు, గతంలో అంటే బాలీవుడ్ స్టార్టింగ్ రోజుల్లో ముఖ్యంగా 1940, 1960 మధ్య చాలా మంది యాక్టర్స్ కెరీర్ కోసం ప్రజల్లో ఫేమ్ సంపాదించడానికి తమ పేర్లను హిందూ లేదా క్రిస్టియన్ పేర్లుగా మార్చుకున్నారు. అలా పేరు మార్చుకుని పాపులర్ కూడా అయ్యారు. వారిలో దిలీప్ కుమార్ ఒకరు. ఆయన అసలు పేరు మొహమ్మద్ యూసఫ్ ఖాన్. తర్వాత ముంతాజ్ జహన్ దెహ్లీవి. ఆమె మధుబాలగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే మహాజబిన్ బానో, అందరూ పిలుచుకునే మీనా కుమారి. ఆ తర్వాత కొంతమంది స్టార్స్ తమ సొంత పేర్లతోనే రాణించారు. నిజానికి దీని వెనుకున్న అసలు ఉద్దేశం సినీ ఇండస్ట్రీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, మతం అనేది అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ మార్పులు చేశారు. ఈ విషయంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాలంతో పాటు టెక్నాలజీ పెరిగింది, ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా సంవత్సరాల తరబడి దాచిన రహస్యంగా ఉంచిన విషయాలను బయట పెట్టింది. దీంతో ప్రజలు అసలైన నిజాలను తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. సుమారు 70వ దశకంలో జావేద్ అఖ్తర్, సలీం ఖాన్ రాకతో బాలీవుడ్ లో మార్పు మొదలైంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జీవన్ 60 పైగా సినిమాల్లో నారదముని పాత్ర పోషించి బాగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత విలన్ గాను పేరు తెచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి, దేశ చరిత్ర, అలాగే మతంపై చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క మూవీలో ముస్లింను విలన్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. అంతకుముందు మనం చాలా సినిమాల్లో ముస్లింస్ ను విలన్స్ గా, ఉగ్రవాదులుగా, రౌడీల్లా చూపించేవారనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ ఏఆర్ రెహమాన్ విషయానికి వస్తే ఇతను మతం మార్చుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు ఒక సూఫీ సాధువు చికిత్స అందించారట. తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆ సాధువు రెహమాన్ కుటుంబాన్ని 6 ఏళ్ల పాటు ఆదుకున్నారట. ఈ ప్రభావంతోనే ఆ ఫ్యామిలీ క్రమక్రమంగా ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన మూవీస్ అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఆస్కార్ గుర్తింపును పొందాయి. అందులో స్లమ్ డాగ్ మిలీనియర్ వంటివి ముఖ్యమైనవి. ఆయనకు చాలా అవార్డులు వచ్చాయి. నిజానికి ఆ టైంలో ఇండస్ట్రీలో ఆయన ముస్లింగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ అదే బాలీవుడ్ పై ఏఆర్ రెహమాన్ కంప్లైంట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా తాను బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్నానన్న విషయం నిజమేనని ఓ సందర్భంలో అంగీకరించిన ఆయన పరిశ్రమలో పవర్ షిఫ్ట్ జరిగిందన్నారు.
అందుకు మతపరమైన వివక్ష కూడా ఒక కారణం కావచ్చని వ్యాఖ్యానించారు. ఇదే తీవ్ర వివాదానికి నాంది పలికింది. అయితే గత కొన్నేళ్లుగా ఆయనకు సినిమాలు రావడం లేదన్నది నిజం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఆర్ రెహమాన్ వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే వేరే సింగర్స్ పాటలను ఆయన తన వాటాగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఆర్ రెహమాన్ కు సంబంధించిన ఈ డార్క్ సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ కారణంగానే ఆయనకు ఛాన్సెస్ రావడం లేదని చెప్పాలి. మొత్తంగా ఏఆర్ రెహమాన్ కు ప్రస్తుతం పని దొరకడం లేదు. అది కాకుండా తన బండారం అంతా బయటపడటంతోనే ఆ నిందను బాలీవుడ్ ఇండస్ట్రీపై, మరీ ముఖ్యంగా మతతత్వంపై వేసే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన మూవీ బాలీవుడ్ సెన్సేషన్ చావా, కానీ దానిపైన ఆయన తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. ఆ మూవీ సమాజాన్ని విభజించే అంశాలను వాడుకుంటోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏఆర్ రెహమాన్ ఇలా ఆరోపణలు చేయడానికి వెనుకున్న కారణం అసలైన బాధితుల గొంతు నొక్కే ప్రయత్నమనే ఆరోపణలు వస్తున్నాయి. తన గురించి నిజాలు బయటకి రాకుండా ఉండేందుకు ఇలా తాను మతపరమైన బాధితుడినంటూ చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒకసారి ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే కాశ్మీర్ ఫైల్స్, దురంధర్ వంటి సినిమాలన్నీ నిజ జీవిత కథల ఆధారంగా తీసినవి. లవ్ జిహాద్ అయినా, కాశ్మీర్లో జరిగిన మారణ కాండ అయినా, పాకిస్తాన్లో దురంధర్ ఆపరేషన్స్ అయినా, కానీ బాలీవుడ్ కు మాత్రం ఇవేం నచ్చడం లేదా? ఏఆర్ రెహమాన్ వంటి కొందరు వ్యక్తులు హిందువులను నిందించడం, తప్పుబట్టేలా ఉండే సినిమాలను కోరుకుంటున్నారా? దీని ద్వారా హిందువులు దుర్మార్గులనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మనం దురంధర్ మూవీనే తీసుకుంటే ఈ సినిమా పాక్ కు వ్యతిరేకంగా తీసిందని అనుకుంటున్నాం, కానీ దీన్ని పాకిస్తానీయులు బాగా ఇష్టపడుతున్నారు. ఇక రెహమాన్ విషయానికి వస్తే తన ఫెయిల్యూర్స్ కు ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే మతంపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పలేం. మన దేశంలో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రపంచంలోని ముస్లిం దేశాలతో మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ముస్లిం దేశంగా ఉన్న పాక్ వంటి దేశాలకు అలాంటి సపోర్ట్ లేదు. కానీ ఇది అందరికీ మింగుడు పడటం లేదు. ముస్లిమ్స్ గా మారిన తర్వాత హిందువులతో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. అలాగే రెహమాన్ కూడా ఆయన తన ఇంట్లో పనిచేసే వారిని మతం మార్చుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు మతోన్మాదులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విధంగా మత పిచ్చితో వ్యవహరించడం ఎప్పటికీ సమంజసం కాదు. ఎందుకంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్లకు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. మన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మతాన్ని అడ్డు పెట్టుకుని ఆరోపణలు చేయడం, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం ఏంటి? మతాన్ని పక్కన పెడితే మనమంతా మనుషులం, అందరూ సమానమే. అలాగే ధర్మంగా నడుచుకోవాలి, అదే ముఖ్యం. సో వ్యక్తిగత విషయాలను వేరొకరిపై వేసి రుద్ది వాళ్లను బాధ్యులను చేయడం ఇప్పటికైనా మానుకోవాలి. అది ఎవరైనా సరే.